నమస్తే, నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజేశ్వరి వడ్లమణి గారు, ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ ఆంఫీ సర్టిఫైడ్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్ ప్లానర్. తనని అడిగి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. హలో మ్యామ్. మ్యామ్, ప్లేస్ వద్దన్నారు, గోల్డ్ వద్దన్నారు, ఇంకా ఎస్ఐపి మీదే అంటున్నారు. సో అలాంటి ప్లాన్ నాకు ఒకటి వచ్చింది. ఎలా అంటే ప్రతి మంత్ ఒక 13,000 కట్టాలి. ఓకే, నాకు 20 months లో 3 lakhs ఇస్తున్నారు వాళ్ళు. వావ్, గుడ్, మంచిదే కదా, పేసేయండి. పక్కా పక్కా. ఓకే, కానీ మళ్ళీ కానీ మీకు అక్కడ 3 lakhs ఇస్తాను, నేను మీకు ఒక 3.25 lakhs ఇస్తానంటే చచ్చినట్టు ఇక్కడే కడతాను. ఓకే, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ మీది యాప్ ఉంది కదా, 3 months చేస్తున్నారు కదా, అక్కడ ఏంటి కమిట్మెంట్ ఉన్నది మీరు సిటీ కట్టాలని? ఓన్లీ ఈ ఫిగర్లని చూసి వాళ్ళు చెప్పేది అమౌంట్ చూసా, లేకపోతే మన దగ్గర ఆ ప్రోడక్ట్ లేదనేసి మీరు అనుకుంటున్నారా మ్యూచువల్ ఫండ్స్ లోని? మేబీ ఎస్ఐపి ప్రోగ్రామ్ ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు ఇది ఎస్ఐపి కట్టుకుంటూ మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళాలని మీకు ఎందుకు అనిపిస్తుంది? అంటే నాకు అక్కడ 17% రిటర్న్ ఇస్తున్నారు ఇన్ 20 months స్పాన్ లో. ఓకే, ఇమీడియట్ గా ఇన్కమ్ కావాలి అంటే ఓకే, 1 or 2 months లోనే మీరు మాట్లాడి వాళ్ళతో తీసుకోవచ్చు. కాకపోతే లాంగ్ రన్ లో వచ్చే, ఇక్కడ మనకి ఎస్ఐపిల ద్వారా ఎలా వస్తుందో అక్కడ లాంగ్ రన్ లో మనకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, బట్ లేదు నాది ఓన్లీ కమిట్మెంట్ ఉంది, ఏమైనా అంటే నాకు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అనేసి అనుకొని మీరు వేస్తే ఓకే, ఇందులోని మీకు కంపల్సరీగా ఎగ్జిట్ అవ్వాలి ఆఫ్టర్ 20 months. మీరేమనుకుంటారు, నాకు వద్దులే పే చేస్తూనే ఉంటాను, లాస్ట్ కంత సర్టెన్ అమౌంట్ వస్తుంది కదా అని. దాని తర్వాత ఆ అమౌంట్ తీసుకుంటారు, ఆ చిట్టి అక్కడితో క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ కొత్తది స్టార్ట్ చేస్తారు. మళ్ళీ కొత్తది స్టార్ట్ చేసినప్పుడు ఇవేవో వచ్చాయి కదా, దీంతో ఏదో ఒక షాపింగ్ చేయిస్తాం అనేసి ఆ టైంకి మనకి చెప్పకుండా, అది కాదు, అప్పుడు మీకు చెప్పకుండానే వెళ్ళి గోల్డ్ కొనేసుకుంటా. కొనుక్కోండి, గోల్డ్ వద్దనేసి నేను చెప్పానా, కొనుక్కోమనేసే చెప్తున్నా. ఓకే, కానీ సమయం సందర్భంలో లేకుండా కొనుక్కోవద్దు అనేసి. సో ఇదేంటంటే చిన్న చిన్నవి మీవి ఏవైతే నీడ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న నీడ్స్ కోసం అనేసి మీరు ఆ చిట్టీలు వేసుకుంటారు. అదే అమౌంట్ మీరు కావాల్సింది మీరు ఇందులో మ్యూచువల్ ఫండ్ లో వేసుకుంటూ మీకు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు మీరు కంటిన్యూ చేసుకోండి, మీకు కావాల్సిన అమౌంట్ తీసుకోండి. ఒకవేళ ఫుల్ అమౌంట్ తీసుకున్నా కూడా ఇది కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. సో మనకి అక్కడ కంపల్షన్ ఉండదు, నేను ఈ మంత్ లోనే తీసుకోవాలి, అప్పుడే తీసుకోవాలి అనేసి. అండ్ రెండోది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం, మన ఎవరి దగ్గర అయితే స్టార్ట్ చేస్తున్నామో వాళ్ళు కూడా మంచి వాళ్ళే, కానీ ఈ 20 మందిలోని ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా ఆ టైంకి పే చేయలేదు అనుకోండి, ఎఫెక్ట్ మన మీద పడుతుంది. లేదా మీకు తెలిసిన వాళ్ళు మళ్ళీ తీసుకొని మీకు ఇస్తారు అమౌంట్. ఓకే, అన్నెసరీ రిలేషన్స్ స్పాయిల్ అవుతాయి, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. మేము కూడా మా ఫ్రెండ్స్ అందరితోనే కిటీ పార్టీ చేసుకుంటాము. కిటీ పార్టీ చేసుకున్నప్పుడు మాది నో ప్రాఫిట్ నో లాస్ అనమాట. మేము నేమ్స్ రాసుకుంటాము, నేమ్స్ రాసుకున్నప్పుడు ఈ చిటీ వస్తుంది కదా, సో చిటీ ఎవరిదైతే వస్తుందో నెక్స్ట్ మంత్ వాళ్ళ ఇంట్లోని మాకు లంచ్ డిన్నర్ ఏదో ఒకటి మేము ప్లాన్ చేస్తాము. ఒకరికప్పుడు మేము పొట్లాక్స్ చేసుకుంటాము, లేకపోతే వాళ్ళే అంతా కూడా ఎఫర్ట్ చేస్తారు. ఇది ఎలాగా రిప్లేస్ చేశానంటే దీని అన్నిటిని కూడా మేమందరూ కూడా ఒక మంత్లీ ఎస్ఐపిలో ఆ కిటీని మేమేమో ఎస్ఐపి కింద కన్వర్ట్ చేసుకున్నాము. ఎవరిని వదలరా మీరు? ఇంకా కంప్లీట్ చేయని నాకు వాళ్ళకి ఎడ్యుకేట్ చేసానా. మేము ఒక 15 members ఉన్నాము, 15 members మంత్లీ 5,000 rupees మేము వేసుకుంటాము. ఓకే, మేము ఎవ్రీ కిటీ చక్కగా మంచిగా రెడీ అయ్యి వెళ్తాము, పాట్లాక్ చేసుకుంటాము, లేకపోతే వాళ్ళ ఇంట్లోని పార్టీ చేసుకుంటాం, బర్త్డేస్ చేసుకుంటాం. ఎంటర్టైన్మెంట్ ఎక్కడా కూడా తగ్గట్లేదు, కానీ మా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ మరి ఉంది కదా కార్పస్, అది పెరుగుతుంది. ఇదైతే 12 నెలలతో చేసి వదిలేసాము, దాని తర్వాత నెక్స్ట్ 2 నెలలు పోయాక చూద్దాంలే, ఇప్పుడు ఇది ఉంది, పండగ ఉంది, అప్పుడు పెళ్లి ఉంది అనేసి ఆగిపోతాం. కానీ ఇది ఏదైతే ఉంది కదా, మీరే మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా కలెక్ట్ చేసి ఇది స్టార్ట్ చేయండి, అండ్ యూ సీ ద జాయ్.
మిగతా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది. ఓకే, అంటే ఎవరిది ఇండివిజువల్ గా వాళ్ళు ఎస్ఐపి చేస్తారు. ఎవరు ఇది ఇండివిజువల్ గా వాళ్ళే చేసుకుంటారు. ఫండ్స్ అయితే డిసైడ్ చేసుకుంటాము కి ఆ సో అండ్ సో ఫండ్స్ లో వేద్దామని. అండ్ ఎవ్రీ మంత్ ఏ రోజైతే మాది కిటీ అవుతుంది కదా, ఆ రోజు మేము ఇలాగ మాది ఓపెన్ చేసి పోర్ట్ఫోలియో పెట్టుకుంటాము, ఎవరిది ఎంత వచ్చింది. ఎర్నింగ్ జాయ్. సో సేమ్ కొంతమంది ఏంటంటే లేదు మా హస్బెండ్ ఏమో ఈ ఫండ్ అనేసి చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం, వై షుడ్ వి సే నో అన్నా. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, చేసుకోండి అంట. అయితే వాళ్ళది ఒక్కొక్కసారి అందరికన్నా ఎక్కువగా కనిపిస్తుంది, కొంతమంది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న ఈ 15 మందివి డిఫరెంట్ ఫండ్స్ ఉన్నప్పుడు ఏ ఫండ్ ఎలాగ పర్ఫామ్ చేస్తుంది, ఎవరిది ఎక్కువ వచ్చింది, ఎవరిది తక్కువ, ఎవరికి ఎన్ని యూనిట్స్ వచ్చాయి, వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. సో ఇండైరెక్ట్లీ వీఆర్ Educating. అవేర్నెస్. ఓకే, సో నేనైతే అదే నేను చెప్తాను, అట్లయినా మీ ఇష్టం. సో చిట్టి వద్దంటారు. వద్దనలేదు, పెట్టుకోండి. బొక్కల దగ్గర కాకుండా, చిన్న కంపెనీ వాళ్ళ దగ్గర కాకుండా, పెద్ద ఏఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ తో కలియండి, మీరు పార్టీ చేసుకోండి, అవుటింగ్ కి వెళ్ళండి, దేనికి వద్దనలేదు. గోల్డ్ ఎందుకు వద్దన్నాను, గోల్డ్ అది కూడా చిట్టి పే చేస్తూ ఉంటారు. గోల్డ్ మీరేమో అక్కడికి వెళ్ళి ఎవ్రీ మంత్ మీరు పే చేసేవారు. ఓకే, ఆయనేమో 10 నెలలు కట్టండి, 11వ నెలది నేను మీకు ఇస్తాను అనేసి. ఆ 11 నెలల్లోని ఎప్పుడైనా మీరు కొని తెచ్చుకున్నారా అంతే అమౌంట్ తోని, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తోని ఎక్స్ట్రా ఎంత వాళ్ళు ఇచ్చారో దానికి అంత వేసుకొని తెచ్చిచ్చారు. ఎందుకంటే ఆ టైంలో తీసుకోకపోతే అదంతా ల్యాబ్స్ అయిపోతుంది, వాళ్ళ ఫోన్లు చేస్తున్నారు, ఏదో ఒకటి అక్కర్లేదు కొనుక్కొని తెచ్చుకుంటారు. ఓకే, అది తెచ్చి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా, వాళ్ళ కోసం అనేసి పెడతారు ఒక 5 సంవత్సరాల తర్వాత. నిజంగా వాళ్ళ పిల్లలకి ఇచ్చే టైంకి పాత డిజైన్ మాకు వద్దు అనేసి పడేస్తున్నారు. ఎస్ అన్నో. అదే కనుక మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని మీకు ఏ రోజు గోల్డ్ కావాలో లిక్విడ్ చేసి తీసుకొని వెళ్ళండి, లిక్విడ్ చేసి పిల్లల్ని తీసుకొని కావాల్సింది వెళ్ళి కొనండి. వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు కదా అనేసి షాపింగ్ కొనుక్కుంటున్నారు. మార్కెట్ ఏమో డిస్కౌంట్ ఇస్తుంది, ఇంత మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు రిడమ్షన్ చేద్దామా మేడం, నా మనీ ఏంటి అవుతుంది అనేసి కాల్ చేస్తారు. మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు అక్కడ కూడా షాపింగ్ చేయాలి కదా, చెయ్యట్లేదు. ఏ ఇంటికైతే ఈఎంఐ మీరు ₹1,00,000 కట్టుకుంటున్నారో అదే ఇంట్లోని 20,000 రూపాయలు చెప్పుని రెంట్కి ఇచ్చి పీపుల్ హ్యాపీగా ఉన్నారు. మీకేమో ఈఎంఐ కనిపిస్తుంది, మీరు ప్రతిదీ హాలిడేస్ నో, అవుటింగ్ నో, మూవీస్ నో అనేసి అన్ని కూడా లిమిట్ చేసుకుంటున్నారు. అందుకనేసి మీకు చెప్పాను లిమిటెడ్ గా మీరు ఈఎంఐస్ కి వెళ్ళండి అనేసి. ఓకే మ్యామ్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.